హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. ఈ వీడియోలో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ విద్యార్థుల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ను స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో మనం ఏ విధంగా అప్డేట్ చేయాలో ఈ వీడియో మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అనేది మనకి ఏంటంటే ప్రతి స్టూడెంట్కి కూడా మనకి 21 అంశాలతో విద్యార్థి యొక్క పురోగతికి సంబంధించి మనము 3 స్టేజెస్లో అయితే మనం అయితే అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇందులో 3 స్థాయిలు ఉంటాయి. ఈ 3 స్థాయిల్లో మనం చూసుకున్నట్లయితే మనకి స్ట్రీమ్, మౌంటైన్, స్కై అనే ఒక 3 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఈ 3 ఆప్షన్లో ఆ విద్యార్థి ఏ కేటగిరీ అయితే చెందుతుందో ఆ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసి అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను, ఏ విధంగా అప్డేట్ చేయాలని. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో కానీ నచ్చి మీకు కానీ యూజ్ అయితే తప్పనిసరిగా లైక్ చేయండి, ఎందుకంటే మీ నుంచి ఆశించే ఒక చిన్న లైక్ మాత్రమే. అలానే ఎప్పుడో ఒక నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఏంటంటే స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీ లింక్ పై క్లిక్ చేయగానే మీకు పేజ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత అక్కడ సింపుల్గా లాగిన్ ఆప్షన్ అయితే మీరు అయితే క్లిక్ చేయండి. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన యొక్క యూజర్ నేమ్, మన యొక్క పాస్వర్డ్ కూడా ఏదైతే క్యాప్చా ఇచ్చారో సింపుల్గా క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అయితే మీరు అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అయితే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుందండి. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సర్వీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కానీ కిందకి కానీ స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. సింపుల్గా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఏం చేయాలంటే ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ అనేది మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ యొక్క స్టూడెంట్స్కి అయితే మనం అయితే అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనం ఏంటంటే స్టడీయింగ్ క్లాస్ ఆప్షన్ క్లిక్ చేస్తాము. ఫస్ట్ నేను వీడియో చేస్తున్న టైంకి అయితే మనకి ఇంకా వెబ్సైట్లో మనకి అప్డేట్ అయితే చేయడం అయితే కాలేదండి. ఇంకా ఓన్లీ 5th క్లాస్ వరకు చూపిస్తుంది. నేను ప్రెజెంట్ మీకు చూపిస్తుంది అంటే హై స్కూల్ లాగిన్ అయితే మీకు అయితే చూపిస్తాను. ఈ లాగిన్లో చెక్ చేసుకున్నట్లయితే యాక్చువల్గా మనకి ఏంటంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చూపించాలి, కానీ మనకి ఇక్కడ ఓన్లీ 5th క్లాస్ వరకు చూపిస్తుందండి. మేబీ ఇదైతే అప్డేట్ అయితే కావచ్చండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఒక క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం. క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టూడెంట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆ 3rd క్లాస్లో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా డిస్ప్లే అవుతారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ టైప్ దగ్గర అయితే మనకి ఇక్కడ SA1కి అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుందండి, SA2కి అప్డేట్ చేయాలి, వేరుగా అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ SA1 ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని మనకి టోటల్గా 21 అంశాలు అయితే మనకి ఈ విధంగా ఇక్కడ మనకైతే ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. సో ఈ 21 అంశాలు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఎగ్జామ్ సంబంధించి, రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి, అదర్ కాంపోనెంట్ మార్క్స్ సంబంధించి టోటల్ మార్క్స్, అదేవిధంగా గ్రేడ్ ఫర్ టోటల్ మార్క్స్, అటెండెన్స్, రీడింగ్ ఎబిలిటీ, రైటింగ్ ఎబిలిటీ. సో ఈ విధంగా టోటల్గా 21 అంశాలు మనకి ఇక్కడైతే క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో అదేవిధంగా మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ టర్మ్ 1 దగ్గరకు వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. స్ట్రీమ్, మౌంటైన్, స్కై. ఈ 3 ఆప్షన్లో ఒక ఆప్షన్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ 3 ఆప్షన్ల గురించి ఒకసారి అయితే మనం అయితే చూద్దాం. సో ఈ విధంగా కానీ కిందకైతే స్క్రోల్ చేయండి. కిందకి కానీ స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. స్ట్రీమ్ అంటే ఏంటి, మౌంటైన్ అంటే ఏంటి, స్కై ఏంటి మనకైతే క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. స్ట్రీమ్ అంటే మనకి ఏంటి నీడ్ టు ఇంప్రూవ్ అండి. మనం ఏదైతే అంశం సెలెక్ట్ చేసుకున్నామో ఆ అంశానికి సంబంధించి స్టూడెంట్ అయితే ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒకసారికి అయితే మనకి మౌంటైన్ అండి, మౌంటైన్ క్యాన్ ఇంప్రూవ్ అంటే ఇంప్రూవ్ అయ్యారని. స్కై వచ్చేసరికి అచీవ్డ్ లెవెల్, ఏదైతే మనం లెవెల్ ఏదైతే మనం ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నామో 21 ఐటమ్స్లో దానిలో అచీవ్ అయినట్లయితే మన ఇక్కడ స్కై ఆప్షన్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ 3 అంశాలు మనం అయితే గుర్తుంచుకొని మనం అయితే అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి స్ట్రీము, మౌంటైన్, స్కై దీనికి సంబంధించి మనకి ఈ 21 అంశాల్లో మనం ఏ అంశాన్ని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఏంటంటే మనకి ఏంటంటే వెబ్సైట్లో క్లియర్గా ఒక HPC రూబిక్ ఫైనల్ ఒక PDFని అయితే మనకైతే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ మనకి ఒకసారి దీన్ని ఏం చేస్తారంటే ఈ రూబిక్ ఫైనల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ రూబిక్ ఫైనల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా 4 పేజెస్తో మనకి ఏంటంటే ఒక డాక్యుమెంట్ అయితే మనకి ఈ విధంగా PDF డాక్యుమెంట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. సో ఈ 21 అంశాల్లో మనం స్టూడెంట్ని ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలో ఇక్కడ క్లియర్గా మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూద్దామండి. ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ మార్క్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఈ ఆప్షన్గా మనం సెలెక్ట్ చేసినట్లయితే మనకి స్ట్రీమ్ అనే ఆప్షన్ ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకోండి. మనకి less than 35 మార్క్స్ కానీ స్టూడెంట్ స్కోర్ చేసినట్లయితే మనకి SA1లో
అప్పుడు ఏం చేస్తామంటే మనం కూడా స్ట్రీమ్ ఆప్షన్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సేమ్ అదే క్వశ్చన్కి మౌంటైన్ ఆప్షన్ ఓపెన్ అయితే సెలెక్ట్ చేస్తాం మనం. 35% నుంచి 60% మార్క్స్ కానీ స్కోర్ చేసినట్లయితే అప్పుడు స్ట్రీమ్ మౌంటైన్ ఆప్షన్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. 60% నుంచి 100% కానీ స్కోర్ చేసినట్లయితే మనం ఇక్కడ స్కై ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా క్లియర్గా మనకి ఏంటంటే 21 అంశాలకు సంబంధించి వాళ్ళైతే మనం ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో క్లియర్గా మనకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ రూపంలో అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇది ఒకసారి అయితే మీరు అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరైతే అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ 4 పేజెస్ని మీరు కానీ ప్రింట్అవుట్ తీసుకున్నట్లయితే మీరు అప్డేట్ చేసేటప్పుడు మీకు ఏంటంటే చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ సంబంధించి ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయగానే స్టూడెంట్ యొక్క లెవెల్కి సంబంధించి మనం ఈ విధంగా అక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో ఇక్కడ ఈ త్రీ స్టేజెస్లో ఏ స్టేజ్కి అయితే స్టూడెంట్ అప్లికేబుల్ అవుతారో ఆ ఆప్షన్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనం అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఈ విధంగా 21 అంశాలని కూడా మనం అయితే సెలెక్ట్ చేయాల్సి అవుతుంది. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సబ్మిట్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క ఈచ్ స్టూడెంట్ని కూడా మనం అయితే అప్డేట్ చేసుకుంటూ రావాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనం ఏంటంటే SA1 కంప్లీట్ చేస్తాము. SA1 కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనం SA2 ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఇక్కడ SA2 ఆప్షన్ మీద క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ అనగానే మనకి ఇక్కడ SA2కి సంబంధించిన కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి. ఇందులో మనకి ఏంటంటే టర్మ్ 2కి సంబంధించి మళ్ళీ సేమ్ అండి, ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు. స్ట్రీము మౌంటైన్ స్కై ఆప్షన్ అయితే మనం ఇక్కడైతే ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్కి వస్తే ఇక్కడికి యాన్యువల్ రిజల్ట్ అని కూడా వేరే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే SA1 SA2 బేస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే యాన్యువల్ రిజల్ట్ కూడా మనం అయితే ఇక్కడ సేమ్ క్వశ్చన్స్కి అయితే మనం ఇక్కడైతే సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ చివరి సబ్మిట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి సబ్మిట్ కావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకి స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ మనం ఏ విధంగా అప్డేట్ చేయాలో ఈ వీడియో మీకు అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో వీడియో నచ్చి మీకు కానీ హెల్ప్ అయినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మరికొంతమంది మిత్రులు కూడా షేర్ చేయండి, వారికి కూడా ఈ వీడియో అయితే యూజ్ కావచ్చు. అలానే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.